హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యానాస్ రుచులు. ఈ రోజు మన టేస్టీ రెసిపీలో ఆనపకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. రైస్ కి చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు గిన్నెలో ఒక కప్పు 30 నిమిషాలు నానబెట్టిన కందిపప్పుని వేసుకోవాలి. ఒక కప్పు కడిగి పెట్టిన పెసరపప్పు, 2 కప్పులు సొరకాయ ముక్కలు, టమాటా కట్ చేసి వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 2 స్పూన్ల ఆయిల్, 4 కప్పులు నీళ్లు వేసుకొని ఈ కుక్కర్ గిన్నె మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయాలి. ఉడికించిన పప్పుని కిందకి దింపుకొని ఇలా కలుపుకోవాలి. మెత్తగా ఇలా కలుపుకొని పసుపు, కారం, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక చామినపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, 1 స్పూన్ ఇంగువ పొడి కూడా వేసుకొని పోపుని బాగా వేపుకోవాలి. ఈ పోపు వేగాక ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ పప్పుని ఇలా 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంతేనండి, ఉడికాక స్టవ్ కట్టేయాలి. రైస్కి చపాతీకి సూపర్ కాంబినేషన్ సొరకాయ పప్పు. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.